కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ అంటే మన జీవితాల్లో భాగం. అతి పెద్ద సంస్థ అది. ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి ఒక అతి పెద్ద సంస్థ. మనందరం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినటువంటి వాళ్ళవి. పెద్ద పెద్ద బస్ స్టాండ్లు, పెద్ద పెద్ద ఆస్తులు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ బస్ స్టాండ్, గుంటూరు బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్. విజయవాడలో ఒకప్పుడు పాత బస్ స్టాండ్ ఉండేది, కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి బస్ స్టాండ్ ఎలా ఉందో మీకు తెలుసు. ఈ బస్ స్టాండ్లు వేల కోట్ల విలువ చేసేటటువంటి ఆస్తులు. అటువంటి ఆర్టీసీ అంతర్ధానం అవుతుందా అని నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఈరోజు వీడియో యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళన. నిన్నటి రోజున అంటే 28వ తారీఖు నిన్నటి రోజున ఆర్టీసీ సంఘాలన్నీ, ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా జేఏసీ పేరుతో విజయవాడలో సమావేశమై జూలై 30 దాకా వివిధ దశల వివిధ రకాల ఆందోళనలు చేపట్టాలి అని చెప్పేసి సంఘాలు నిర్ణయించి. దేనికి ఆందోళనలు? రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో విద్యుత్ బస్సుల పేరుతో, ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చేయబోతూ ఉంది. ఇక్కడ మనం స్పష్టంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులు కానీ, యూనియన్లు కానీ, కార్మికులు కానీ ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకం కాదు. ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే నేను యూనియన్ లీడర్స్తో చాలామందితో మాట్లాడాను. వాళ్ళు ఎవరు కూడా ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకం కాదు. వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు నడవాల వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. కానీ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కానీ వీటి కోసం ఆ యజమానులకి కొంతమందికి ఈ డిపోలు అప్పచెప్పేయడం. ఉదాహరణ ఇప్పుడు గుంటూరు 2 డిపోని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తూ ఉన్నారు. ఛార్జింగ్ స్టేషన్ల పేరుతో ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తూ ఉన్నారు. అందుకని ఆర్టీసీ కొనసాగాలి. అది ప్రజా సంస్థ. నష్టాలు వచ్చినా సరే గ్రామీణ ప్రాంతాలకు కూడా పల్లి వెలుగు లాంటి బస్సులు నడిపేటటువంటి సంస్థ. ఆర్టీసీ కొనసాగాలి. అలాగే విద్యుత్ బస్సులు లేకపోతే ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టండి. దానికి కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది. కానీ ఆ మొత్తం ప్రక్రియ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలి. ప్రైవేట్ ఆపరేటర్లకి అప్పచెప్పొద్దని చెప్పేసి యూనియన్లు కోరుతున్నారు, ప్రజానీకం కోరుతున్నారు, నాబోటి వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు. అందుకని ఆర్టీసీ జేఏసీ అంటే ఉద్యోగుల కార్మికుల సంఘాలు నిన్న విజయవాడలో సమావేశమై జూలై 30 దాకా ఒక కార్యాచరణ ప్రకటించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తర్వాత ఏం చేయాలనేది కూడా వాళ్ళు నిర్ణయించబోతూ ఉన్నారు. నేను చెప్పదలుచుకుంది ప్రజలుగా మనం సాధారణ ప్రజానీకంగా, ఎందుకంటే మీరు ప్రశ్న వేయచ్చు, ప్రైవేట్ బస్సులు నడవటం లేదా? ఇప్పటికే పెద్ద పెద్ద బెంగళూరు, హైదరాబాదు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి, మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మొత్తం ఆర్టీసీ కనుక ప్రైవేటీకరణ జరిగిపోయినట్లయితే పేద ప్రజానీకానికి నష్టం కలుగుద్ది. ఎన్ని రకాల సేవలు ఆర్టీసీ అందిస్తుందో మన అందరికీ తెలుసు. ఇవాళ కార్గో సేవలు కూడా ఆర్టీసీ పెద్ద ఎత్తున అందిస్తూ ఉంది. మరి కోట్లాది రూపాయల, వేల కోట్ల విలువ చేసే ఆర్టీసీ ఆస్తుల మీద చాలామంది కళ్ళు ఉన్నాయి ఎప్పటి నుంచో. ఎందుకంటే ఇవాళ సమాజంలో ఏం జరుగుతుందో మనకు అందరికీ తెలుసు. ప్రభుత్వ ఆస్తులు, అలాగే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఖనిజాలు అంటే ప్రజలవే. ఇవి చౌకగా కొట్టేయాలన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి కాలం ఇది. అందుకని ఆర్టీసీని ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాలి, ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. విద్యుత్ బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రభుత్వమే ఆధ్వర్యంలోనే నడపాలనే యూనియన్ డిమాండ్లకి నా వరకు నేను కూడా మద్దతు ఇస్తూ ఆర్టీసీని కాపాడుకోవడానికి మనందరూ ఆలోచనలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్, ప్రోత్సహించండి.